Namaste dear students. In this video, we are going to, it's a small lesson indeed. We are going to learn this verb plus object plus to infinitive. Verb plus object plus to infinitive. ఏంటిది అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డూ అని అంటుంటాం. చాలాసార్లు మనం మాట్లాడే మాటల్లో ఈ చిన్న కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఐ వాంట్ టు డూ, నేను చేయాలనుకుంటున్నాను. అలా కాక కొన్నిసార్లు ఈ పని నువ్వు చెయ్యాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ మీన్స్ ఐ వాంట్ టు డూ ఇట్ మై సెల్ఫ్, నేనే చేయాలి అని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు ఈ పని నువ్వు చేయాలనుకుంటున్నాను. అటువంటప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తామంటే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అంటే మీ, హర్, హిజ్, హిమ్, దెమ్ ఇటువంటి ఆబ్జెక్ట్స్ లేదా ఆ ఆబ్జెక్ట్కి ఏదైనా పేరు ఉంటే సపోజ్ మిస్టర్ సురేష్, గూడ్స్ ఇలా ఏదైనా ఉన్నట్లయితే వాటిని వర్బ్ తర్వాత ప్లేస్ చేసి దాని తర్వాత టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయటమే ఈ స్ట్రక్చర్. అంటే ఐ వాంట్ టు డూ, సింపుల్గా చెప్పాలంటే ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ యూ టు డూ, ఐ వాంట్ యూ టు డూ అంటే ఈ పని మీరు చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కలెక్ట్ ద మనీ. ఓకే, ఇలా ఐ వాంట్ సమ్వన్ టు డూ, సమ్వన్, ఐ వాంట్ లేకపోతే హీ వాంట్స్ ఇలా మనం చెప్పుకోవటం. ఈ స్ట్రక్చర్లో ఏంటంటే ఒక పని వేరే వారు చెయ్యాలి అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాంట్స్ టు వాష్ హిస్ క్లాత్స్. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. హీ వాంట్స్ టు వాష్ హిస్ క్లాత్స్ అంటే అతను తన బట్టలను ఉతుక్కోవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు వాష్ హిస్ క్లోత్స్. ఇక్కడ అతను ఉతుక్కోవాలనుకుంటున్నాడు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, మనకేమి వీ డోంట్ మైండ్ ఇట్. ఓకే, కానీ హీ వాంట్స్ మీ టు వాష్ హిస్ క్లోత్స్. See the difference. He wants to wash his clothes. No problem at all. అతను తన బట్టలను తను ఉతుక్కోవాలనుకుంటున్నాడు. బట్ హీ వాంట్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ రావడం. వాంట్ అనే వెర్బ్ తర్వాత హీ వాంట్స్ మీ టు వాష్, ఇది స్ట్రక్చర్. హీ వాంట్స్, వాంట్ అనేది వెర్బ్ ఇక్కడ. హీ వాంట్స్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అతను ఎప్పుడు తన బట్టలు నాతో ఉతికించుకోవాలనుకుంటుంటాడు. ఆఫ్కోర్స్ మన ఇద్దరు రిలేషన్ అలాంటిది అని అనుకోవచ్చు. ఓకే, హీ వాంట్స్, షీ వాంట్స్, దే వాంట్ ఇలా వర్బ్. దే వాంట్ ఆబ్జెక్ట్, దే వాంట్ మీ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ సబ్జెక్ట్ అయితే మీ ఆబ్జెక్ట్ అవుతుంది. దే వాంట్ మీ టు వాష్ హిస్ క్లోత్స్. హీ వాంట్స్ మీ టు వాష్ హిస్ క్లోత్స్. అతను తన బట్టల్ని నాతో ఉతికించుకోవాలనుకుంటాడు. ఎప్పుడు రెగ్యులర్ యాక్షన్. దట్స్ వై హీ వాంట్స్ అని చెప్పాం. ఇదే స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనం బాగా ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజెస్లో చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఐ వాంట్ టు డూ, నేను చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు డూ, ఐ వాంట్ హర్ టు డూ, ఐ వాంట్ హిమ్ టు డూ ద వర్క్. ఓకే, ఐ వాంట్ టు లెర్న్. లెట్ us take another example. I want to learn ఏదో సంథింగ్. I want to learn something. I want you to learn that. మీరు అది నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి మరో ఎగ్జాంపుల్ హీ వాంట్స్ టు గో. హీ వాంట్స్ టు గో, ఎక్కడికో. హీ వాంట్స్ టు గో. హీ వాంట్స్ మీ టు గో. హీ వాంట్స్ టు గో అంటే అతను వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ హీ వాంట్స్ మీ టు గో, నేను వెళ్ళాలని అతను అనుకుంటున్నాడు. ఓకే, ఇట్స్ అ సింపుల్ స్ట్రక్చర్. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐ వాంట్ టు వాష్ మై క్లోత్స్, ఐ వాంట్ టు ఫినిష్ మై రైటింగ్, ఐ వాంట్ టు ఫినిష్ మై బుక్. నేను బుక్ను పూర్తి చేయాలనుకుంటున్నాను. షీ వాంట్స్ మీ టు కుక్. ఆమె నేను వండాలనుకుంటుంది. నేను వండాలని ఆమె అనుకుంటుంది. నాతో వండించుకోవాలని ఆమె అనుకుంటుంది. షీ వాంట్స్ మీ టు కుక్. ఇలా మనం ఈ స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏం లేదు, జాగ్రత్తగా గమనించాల్సింది వర్బ్ వస్తుంది, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ ఉంటుంది. ఇట్స్ ఎ సింపుల్ స్ట్రక్చర్, చిన్న స్ట్రక్చర్. కానీ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు కొంచెం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్ us see some more examples. He doesn't want to know that. ఏదో ఒక ఇష్యూ ఉంది. He doesn't want to know that. He doesn't want to know that. అతను తెలుసుకోవాలనుకోవట్లేదు. He doesn't want anybody to know that. He doesn't want anybody, object, anybody to know that. ఎవ్వరూ తెలుసుకోకూడదని అతను అనుకుంటున్నాడు. ఎవరికి ఆ విషయం తెలియకూడదు అనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు అటెండ్ ద పార్టీ. ఏదో పార్టీ, సమ్ పార్టీ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ దిస్ ఈవినింగ్. షీ వాంట్స్ టు అటెండ్ ద పార్టీ. ఆమె పార్టీకి అటెండ్ అవ్వాలనుకుంటుంది. నో ప్రాబ్లం, మనకేమీ ప్రాబ్లం లేదు. షీ వాంట్స్ టు అటెండ్ ద పార్టీ. బట్ షీ వాంట్స్
మీ టు అటెండ్ ద పార్టీ. షీ వాంట్స్ మీ టు అటెండ్ ద పార్టీ. ఆమె నేను పార్టీకి అటెండ్ కావాలి అని అనుకుంటుంది. షీ వాంట్స్ మీ టు అటెండ్ ద పార్టీ. హీ డజంట్ వాంట్ ఎనీబడి టు నో. హీ డజంట్ వాంట్ ఎనీబడి టు నో. అతను ఎవ్వరికి ఈ విషయం తెలియకూడదు అని అతను అనుకుంటున్నాడు. షీ వాంట్స్ మీ టు అటెండ్ ద పార్టీ. ఐ ఎక్స్పెక్ట్ ద గూడ్స్ అరైవ్ ఆన్ టైం. ఐ ఎక్స్పెక్ట్ ద గూడ్స్ టు అరైవ్ ఆన్ టైం. కరెక్ట్ టైంకి నేను ఏదో ఆర్డర్ చేసిన గూడ్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ ఎక్స్పెక్ట్ ద పార్సెల్ టు అరైవ్ ఆన్ టైం. ఐ వాంట్ టు వర్క్ హార్డ్. నేను హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ లలిత టు వర్క్ హార్డ్. ఐ వాంట్ లలిత టు వర్క్ హార్డ్. ఓకే, లలిత హార్డ్ వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందా ఈ డిఫరెన్స్? ఐ వాంట్ టు వర్క్ హార్డ్. ఐ వాంట్ లలిత వర్క్ హార్డ్. ఐ వాంట్ టు హెల్ప్. నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు హెల్ప్ హర్. ఐ వాంట్ యూ టు హెల్ప్ హర్. దే నీడ్ టు హెల్ప్. వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. దే నీడ్ మీ టు హెల్ప్ సమ్వన్. ఇలా వస్తుంది. సో వర్డ్ ప్లస్ ఆబ్జెక్ట్ టు ఇన్ఫినిటివ్ చాలా చిన్న స్ట్రక్చర్, చాలా చిన్న లెసన్. ఈ లెసన్లో ఇవి నేర్చుకుంటూ అండ్ ఎక్సర్సైజెస్లో కొంచెం ఎక్కువగా చేద్దాం. అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ ఎక్సర్సైజెస్. ఇలా ఆలోచిస్తూ మీరు కూడా కొన్ని ఎక్సర్సైజెస్ని చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.